తులసి అంటే మీరే కదా? అవును సార్. పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది మీకే కదా? అవును సార్. ఆ టికెట్ వదులుకుంది కూడా తనే సార్. దయచేసి నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పండి. మీరు టికెట్ ఎందుకు వద్దనుకుంటున్నారు? సార్ అది ఎందుకు వద్దనుకుంటున్నావో నాకు అనవసరం. కానీ ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెట్టి పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించావు? కనీసం పార్టీకి ఇన్ఫార్మ్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే సొంత నిర్ణయాలు తీసుకొని హైకమాండ్ని అవమానించారు. ఈయన మావయ్యకి టిక్కెట్ ఇవ్వడానికి వస్తున్నారని చెప్పారు, కానీ చూస్తుంటే తులసిని తిట్టడానికి వచ్చినట్టున్నాడు. మాట్లాడరేంటి? చాలా మంది ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని సంవత్సరాలు కష్టపడతారు. అలాంటిది నీకు ఓవర్ నైట్ వచ్చేసరికి అలుసుగా తీసుకున్నట్టున్నావు, అంతేనా? అదేం కాదు సార్. అంటే సార్, తనకి రాజకీయాలు అవి కొత్త కాదు సార్. ఆ కంగారులో అది అలా జరిగిపోయింది. అవును సార్, మనకున్నంత రాజకీయ అనుభవం తనకెక్కడిది. లోకం తెలియని మనిషి సార్ పాపం. అయినా జరిగిందేదో జరిగిపోయింది సార్. ఇప్పుడు జరగాల్సింది చూడండి. అసలే మీకు బిజీ షెడ్యూల్స్ ఉండుంటాయి కదా. జరగాల్సిందే ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇంకో సమర్థుడైన నమ్మకమైన పార్టీకి విధేయుడైన అభ్యర్థికి ఇవ్వడమే. ఎంత బాగా చెప్పారండి. ఆ 3 గుణాలు ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇంకెవరున్నారు? నా కొడుకు తప్ప. అంతేగా సార్. అయినా మీకు తెలియదేమో సార్. అవును, నాకంతా తెలుసు. మాకిక్కడ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు నీ సపోర్ట్ కూడా చాలా అవసరం అమ్మా. మా సర్వేలో కూడా అదే తేలింది. అయితే ఇంకేంటంటే, నా కోడలు సపోర్ట్తో నేను భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడతాను. అమ్మా చెప్పమ్మా, నీ సపోర్ట్ నాకే ఉంటుందని. అవును సార్. మా మావయ్యకి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఈ ఒక్క విషయంలో దయచేసి నా మాట మన్నించండి. అసలా ముందే నాకు ఇవ్వాల్సిందమ్మా. ఎంత అధిష్టానమైనా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది కదమ్మా. అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు, జరిగిపోయింది కదా. పొరపాటు కాదు, ప్రణాళిక ప్రకారమే అలా చేశాం. టికెట్ మీకిచ్చిన గెలవరన్న ఉద్దేశంతోనే పార్టీ మీ కోడల్ని ఎంపిక చేసింది.